వాట్సాప్ ఫీచర్స్ పార్ట్ 2. వాట్సాప్లో 3 కొత్త ఫీచర్స్ వచ్చాయి. మీలో చాలా మందికి వచ్చి ఉంటాయి, కొంతమందికి రాబోతున్నాయి. అవేంటియో చూద్దాం. వాట్సాప్ తెచ్చిన ఈ కొత్త ఫీచర్స్ మీరు చెప్పే ముందు మా అకౌంట్ ఫాలో అయ్యి ఈ రీల్ మీ ఫ్రెండ్కి షేర్ చేయండి. ఫస్ట్ వన్, చాలా మంది వాట్సాప్ స్టేటస్ పెట్టుకుంటూ ఉంటారు. ChatGPTలో కాపీ చేసుకొని క్యాప్షన్స్ పెట్టుకుంటూ ఉంటారు అనమాట. ఇది వరకు వాట్సాప్ స్టేటస్ లో క్యాప్షన్స్ మనం ఎడిట్ చేసుకోవడానికి అయితే వచ్చేది కాదు. స్టేటస్ పెట్టిన 15 నిమిషాల లోపు ఎడిట్ లోకి వెళ్ళి ఆ క్యాప్షన్ అయితే మీరు ఏమైనా తప్పుగా పెడితే మళ్ళీ దాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు. సెకండ్ వన్, చాలా మంది వాట్సాప్ కాల్ మాట్లాడతారు కానీ దానిలో నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ ఉందని చెప్పి కొంతమందికే తెలుసు. ఒకవేళ మీరు ట్రాఫిక్ లో ఉండి వాట్సాప్ కాల్ మాట్లాడుతుంటే మీ మాట అవతల వ్యక్తికి వినపడకపోతే మీ ఫోన్ లో వాట్సాప్ కాల్ లో ఉన్నప్పుడు ఈ 3 డాట్స్ పైన క్లిక్ చేసి ఈ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఆన్ చేసుకోవచ్చు. సో అప్పుడు మీ వాయిస్ వాళ్ళకి స్పష్టంగా వినిపిస్తుంది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి యూజర్ నేమ్. రీసెంట్ గా వాట్సాప్ తీసుకొచ్చింది. మీ అకౌంట్ లోకి వెళ్ళి యూజర్ నేమ్ అని కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు ఇన్స్టాగ్రామ్ లో ఎలా అయితే సెట్ చేసుకుంటారు యూజర్ నేమ్, వాట్సాప్ లో కూడా సెట్ చేసుకోవచ్చు. సో మీ ఫోన్ నెంబర్ ఎవరికి ఇవ్వాల్సిన పని లేదు. మీ యూజర్ నేమ్ ఇస్తే వాళ్ళు మీతో చాట్ అయితే చేస్తారు. ఒకవేళ మీకు ప్రైవసీ ఇంపార్టెంట్, మీ యూజర్ నేమ్ ఎవరైనా తెలిసి మీతో చాట్ చేయాలి అనుకున్నా కూడా వాళ్ళు చేయలేరు. మీరు ఒక పిన్ సెట్ చేసుకోవచ్చు. వాళ్ళు కనుక ఫస్ట్ టైం మీతో చాట్ చేయాలి అనుకుంటే మీ యూజర్ నేమ్ తెలిసి ఉండాలి, మీ పిన్ కూడా తెలిసి ఉండాలి. అప్పుడే వాళ్ళు మీతో చాట్ చేయగలరు. మీకు ప్రైవసీ వద్దు అనుకుంటే జస్ట్ యూజర్ నేమ్ మీకు రిజర్వ్డ్ అయిన తర్వాత ఎవ్రీవన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రైవసీ ఇంపార్టెంట్ అంటే పిన్ కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. ఇవి ఫ్రెండ్స్ వాట్సాప్ లో వచ్చిన తాజా ఫీచర్స్ అయితే. వీటిలో మీకు ఏ ఫీచర్ బాగా అనిపించింది కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. వాట్సాప్ యూస్ చేసి మీ ఫ్రెండ్స్ కి రీల్ షేర్ చేయండి.